ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 27. మిసెస్ అద్వైత్ కృష్ణ చౌదరి. అతని నోటి వెంట ఆ పిలుపు విన్న అశ్వికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది, మరీ బరువుగా ఉన్నానా అడిగాడు. అలా ఏం లేదు అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అంది చిన్నగా. నా చెల్లి చెప్పేది నిజమే, బ్రెయిన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తావు నువ్వు. ఈ టైంలో చెప్పాల్సింది థ్యాంక్ యూ కాదు, లవ్ యూ అంటూ ఆమె నుదుటి మీద పెదాలను ఆనించి లవ్ యూ అశ్వి, లవ్ యూ సో మచ్ అన్నాడు అద్వైత్ నిండు హృదయంతో. అశ్వి అద్వైత్ని అలాగే హత్తుకొని అతన్ని పక్కన పడుకోబెడుతూ, ఇది ఎప్పటి నుంచి సార్? ఏమో తెలీదు మేడం, కానీ హార్ట్కి బ్రెయిన్కి మాత్రం బాగా ఎక్కేశావు అన్నాడు ఆమె వైపే సూటిగా చూస్తూ. అతని మాటలు కొత్తగా గమ్మత్తుగా ఉంటే సిగ్గుపడుతూ అరిచేతుల్లో మొహం దాచేసుకుంది. ఇదిగో ఇలా టెంప్ట్ చేస్తే మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫీవర్ తెచ్చుకుంటావు. బుద్ధిగా వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అక్కడ అన్నాడు అద్వైత్. ఇంతకీ ఏంటి ఆ సర్ప్రైజ్ అడిగింది అశ్వి ఆతృతగా. నా చెల్లి నీకోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, అందుకే వెళ్ళు, నీకే తెలుస్తుంది అన్నాడు అద్వైత్. అయినా నిన్న మీ చెల్లి తీసుకొచ్చి ఇచ్చిన ఫ్రాక్ నేను వేసుకున్నాను, కనీసం మీరు చూడలేదు నా వైపు, మళ్ళీ లవ్వు కొవ్వు అని మాట్లాడుతున్నారు అంటూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళింది. అద్వైత్ అశ్వి మాటలకి నవ్వుకుంటూ ఫోన్ మెసేజ్ నోటిఫికేషన్ వస్తే ఫోన్ తీసుకొని ఓపెన్ చేశాడు. అది జై నుంచి కావడంతో కాల్ చేశాడు అద్వైత్. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళిన అశ్వి ఫుల్గా డాన్స్ చేస్తూ ఉంది. నిజంగా ఈరోజు పెద్ద పండుగ. బావ ఇంత తొందరగా నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని అస్సలు అనుకోలేదు. ముందు విషయం తాతయ్యకి చెప్పాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తాతయ్య అనుకుంటూ ఇక ఆలోచనలని పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసింది. అసలేంటిది, ఒక్క రోజుకి ఇంత ప్రేమ, అదెలా సాధ్యం? ఎందుకు తను నాకు కాకుండా ఇంకొకరికి సొంతం అంటూ ఉంటే నా మనసు తట్టుకోవడం లేదు, ఏం జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ వెనుక నుంచి వర్ష పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా తన కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడా, అసలేమైంది సార్కి అనుకుంటూ చేసేదేం లేక తిరిగి హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్లోకి రావడం అయితే వచ్చింది, కానీ ఎందుకో మనసంతా జీవన్ దగ్గరే ఉండిపోయింది. అసలు సార్ ఎందుకు అలా వెళ్ళిపోయారు, ఏమై ఉంటుంది? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అని కదా చెప్పాను, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ తన బ్రెయిన్కి ఏమీ తట్టక కాల్ చేయాలా వద్దా అనుకుంటూనే జీవన్కి కాల్ చేసింది. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చేసరికి ఎవరో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు జీవన్. హలో సార్, నేను వర్ష అంది వర్ష. ఎందుకు కాల్ చేసావు? అయినా నువ్వు నేను మీట్ అయింది ఈరోజే కదా, నా నెంబర్ నీ దగ్గర ఎలా ఉంది ప్రశ్నిస్తూ అడిగాడు జీవన్. సార్, మీ పర్సనల్ అసిస్టెంట్గా మీ నెంబర్ నా దగ్గర ఉండటం బేసిక్ థింగ్ సార్. ఇంకా పెళ్లి విషయం అంటారా, ఆ ఆ విషయం బయట వాళ్ళల్లో తెలిసిన మొదటి వ్యక్తి మీరే. నా ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం తెలీదు చెప్పుకొచ్చింది వర్ష. అదేంటి, ఏమన్నా సీక్రెట్గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు జీవన్. సార్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఎవరిని ప్రేమించలేదు అని. ఆ పెళ్ళి కూడా నా ఇష్టపూర్వకంగా జరగడం లేదు, తప్పని పరిస్థితుల్లో తప్పక పెళ్ళికి ఓకే చెప్పాల్సి వచ్చింది. తన బాధని జీవన్ ముందు బయటపెట్టింది వర్ష. డ్రైవ్ చేస్తున్నవాడల్లా ఒక్కసారిగా సడన్ బ్రేక్తో కార్ ఆపేశాడు జీవన్. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన అశ్వికి అద్వైత్ ఎక్కడా కనిపించలేదు. అద్వైత్ ఎక్కడా కనిపించకపోవడంతో నిర్భయంగా బయటికి వచ్చి డ్రెస్ తీసుకుంటూ ఉన్న టైంలో వెనుక నుంచి గట్టిగా తనని హత్తుకున్నాడు. టవల్లో ఉన్న ఆమెకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఏంటి, నేనున్నానో లేనో చూసుకొని మరి వస్తున్నావు ఏంటి కదా అడిగాడు హస్కీగా. అంటే అది మరేమో మరేమో మీరు అంటూ ఆలోచిస్తూ ఉంటే ఈ గ్యాప్లో అతను మాత్రం
తన ముక్కుతో ఆమె మెడ వంపులో ముగ్గులు వేస్తూ ఉన్నాడు. బాబోయ్! ఏం చేస్తున్నారు? వదలండి. విడిపించుకునే ప్రయత్నం చేసింది ఆమె. అబ్బా! ఉండవే. అయినా ఈ టవల్‌లో ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? అస్సలు వదలాలి అనిపించట్లేదు. మనం ముందుకి ప్రొసీడ్ అయిపోదామా? కన్ను కొడుతూ అడిగాడు. వెంటనే కంగారుగా అతనికి అభిముఖంగా తిరిగి, ఏంటి? అప్పుడేనా? ఇది తూచ్ తెలుసా? మీకు నా మీద లవ్ ఉంది అని ఓపెన్ అయింది అరగంట క్రితం. అప్పుడే ప్రొసీడ్ అయిపోదామా అంటున్నారు? అది మనం మన లవ్ జర్నీని స్టార్ట్ చేయాలి అద్వైత్ గారు అంది అశ్వి. ఓహో! అయితే ఆ లవ్ జర్నీలో ఏముంటాయో చెప్పండి అశ్వి గారు అడిగాడు అద్వైత్. మనం ఔటింగ్స్‌కి వెళ్ళాలి, డేటింగ్స్‌కి వెళ్ళాలి, కలిసి ఒకే ఐస్ క్రీమ్ తినాలి, ఒకే కూల్ డ్రింక్‌లో 2 స్ట్రాస్ వేసుకొని తాగాలి, ఇంకా మూవీస్‌కి వెళ్ళాలి. ఒకే ప్లేట్‌లో ఫుడ్ తినాలి. ఇది మర్చిపోయావు. వెటకారంగా అన్నాడు అద్వైత్. అంత వెటకారం వద్దు సార్. నాకివన్నీ కావాలి. ఇవన్నీ అయ్యాకే మనం ముందుకి ప్రొసీడ్ అవుతాం. అంది అశ్వి. ఆహా! ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే ఉన్న పళంగా నిన్ను నా దాన్ని చేసుకుంటే ఎవ్వరైనా అడ్డు చెప్తారా? ఎవ్వరు చెప్పరు. చెప్పే ధైర్యం గూడా చేయరు. అన్నాడు అద్వైత్. కానీ నేను? మరి నా సంగతేంటి? అడిగింది అశ్వి. ఒక్క ముద్దుతో నిన్నెలా మాయలో చేయాలో నాకు బాగా తెలుసు బంగారం అంటూ కన్ను కొట్టాడు అద్వైత్. అద్వైత్ చెప్పేసరికి అద్వైత్ వైపే మిడిగుడ్లు వేసుకొని చూస్తూ ఉంది అశ్వి. అయితే ఏం చేద్దాం? ఓకేనా? అడిగాడు అద్వైత్. సరిగ్గా అప్పుడే పానకంలో పుడకలాగా అశ్వి మొబైల్ రింగ్ అయింది. దేవుడా బతికిపోయాను అనుకుంటూ వెంటనే తన మొబైల్ తీసుకొని ఫోన్ చేసింది ఎవరా అని చూసింది. దాని మీద అవంతిక నేమ్ డిస్‌ప్లే అవుతూ ఉండేసరికి, హలో! సార్ ఇప్పుడు ఈ క్షణం మీ నుంచి నన్ను సేవ్ చేసింది మీ చెల్లె అంటూ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో! అశ్వి ఎలా ఉందే ఇప్పుడు? బానే ఉందా? ప్రశ్నిస్తూ అడిగింది అవంతిక. నాకు బానే ఉంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఆఫీస్‌కి వస్తా. అవును ఏదో సర్ప్రైజ్ అంట నాకు. ఏంటి మేడం అది? అడిగింది అశ్వి. అన్నయ్య చెప్పాడా? అడిగింది అవంతిక. అవును. మీ అన్నయ్యే చెప్పాడు. అంటూ ఓరగా అద్వైత్ వైపు చూస్తూ చెప్పింది అశ్వి. నువ్వు రా ఆఫీస్‌కి. అప్పుడు నీకే తెలుస్తుంది. ఆగాగు. నువ్వు స్కూటీ మీద రాకు. ఒంట్లో బాలేదు కదా! నేనే ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా. అంది అవంతిక. సరే అయితే అలానే కానీ ఎంతసేపట్లో వస్తావు? అడిగింది యష్మి. ఒక అరగంటలో నీ ముందుంటా. ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నా. అంటూ కాల్ కట్ చేసింది అవంతిక. అశ్వి అద్వైత్ వైపు చూస్తూ ఇక వదులుతారా? మీ చెల్లి కూడా వస్తుంది. నేను ఇంకా రెడీ అవ్వలేదు. చెప్పింది అశ్వి. పర్వాలేదు. నా చెల్లికి మెసేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళిపో. నేను డ్రాప్ చేస్తాను అని. అప్పుడు తను కూడా వెళ్ళిపోతుంది. సో, ఇంకేంటి ప్రాబ్లమ్? అడిగాడు అద్వైత్. అశ్వి ఏడుపు మొహం పెట్టేసి, నేను తాతయ్యకి, మావయ్యకి కంప్లెయింట్ ఇస్తా మీ మీద అంది చిన్న పిల్లలా. ఎవరికి కంప్లెయింట్ ఇస్తావు? అశ్వి, తాతయ్యకి, డాడీకి కంప్లెయింట్ ఇస్తావా? ఫోన్ చేసి ఇవ్వనా? అడిగాడు అద్వైత్. ఏం అవసరం లేదు. ముందు నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అసలే టవల్ కూడా జారిపోతూ ఉంటే కష్టంగా దాన్ని పట్టుకొని అద్వైత్‌తో వాదనకి దిగింది అశ్వి. అశ్వి అవస్థలు చూసి నవ్వుకుంటూ తనని గట్టిగా తన గుండెలకి హత్తుకొని, దానికి నువ్వు చెప్పినట్టే ఇంకా కొంచెం టైం ఉంది కానీ, ఆ టైం వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదలను. అర్థమవుతుందా? అంటూ అశ్వి చెవిలో హస్కీ వాయిస్‌తో చెప్పి వెళ్ళిపోయాడు. అద్వైత్ వెళ్ళిపోయాక శ్వాస తీసుకొని వదిలి, హమ్మయ్య! ఒక గండం గట్టెక్కింది అనుకుంటూ ఫాస్ట్‌గా రెడీ అవుతుంది. అశ్వి రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అద్వైత్, అవంతిక మాట్లాడుకుంటూ కనిపించారు. గుడ్ మార్నింగ్ మేడం నవ్వుతూ విష్ చేసింది అవంతిక. గుడ్ మార్నింగ్ మేడం అంది అశ్వి కూడా. సరే అన్నయ్య మేము ఆఫీస్‌కి వెళ్తాం. టైం అవుతుంది. అది అక్కడే తింటుంది. నేను కూడా ఏం తినలేదు. సో, ఇద్దరం ఆఫీస్‌లోనే తినేస్తాం. బాయ్ అన్నయ్య అంటూ అశ్వి చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంది అవంతిక. బాయ్ అద్వైత్ గారు అంటూ అద్వైత్‌కి చెప్పేసి అక్కడి నుంచి అవంతికతో పాటే వెళ్ళిపోయింది అశ్వి కూడా. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను.
నేను ఎవరిని ప్రేమించలేదు అని. ఆ పెళ్లి కూడా నా ఇష్టపూర్వకంగా జరగడం లేదు. తప్పని పరిస్థితుల్లో తప్పక పెళ్ళికి ఓకే చెప్పాల్సి వచ్చింది. తన బాధ జీవన్ ముందు పెట్టింది వర్ష. డ్రైవ్ చేస్తున్నవాడల్లా ఒక్కసారిగా సడన్ బ్రేక్‌తో కారు ఆపేశాడు జీవన్. ఏంటి? మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పు? అడిగాడు జీవన్ నమ్మలేనట్టు. అది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి కాదు సార్. నా దగ్గర వేరే ఆప్షన్ లేక, వేరే మార్గం లేక పెళ్లి చేసుకుంటున్నాను. అంది వర్ష. ఆగు, ఇప్పుడే హాస్పిటల్‌కి వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి కార్ యూ టర్న్ తిప్పాడు జీవన్. అసలేమైంది సార్‌కి? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకొస్తున్నాడు? ఏంటో అందరూ తిక్క తిక్కగా బిహేవ్ చేస్తూ తిక్క లేపేవాళ్ళే అనుకుంటూ స్పెషల్ వార్డ్‌లో ఉన్న పిల్లల్ని ఒకసారి చూసి వాళ్ళు ఇంకా స్పృహలోకి రాకపోవడంతో మళ్ళీ వచ్చి బయట కూర్చుంది. కాసేపటికి అక్కడికి వచ్చాడు జీవన్. వర్ష పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పు, నీకు పెళ్లి ఫిక్స్ అయింది అన్నావు కదా! ఆ పెళ్లి నీకు నిజంగా ఇష్టం లేదా? అడిగాడు ఆశగా. అవును. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. కానీ దాంతో మీకు సంబంధం ఏంటి? అర్థం కానట్టే ప్రశ్నించింది వర్ష. ఇంతకీ నీ పెళ్లి ఎవరితో? అడిగాడు జీవన్. అరుణ్ అంది వర్ష. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.